ఈ రోజున మరి యొక్క నీ సేవను ఘనముగా అన్యజనుల మధ్యలో ఘనముగా చేయుచు బలముగా వాడబడుచున్నటువంటి సేవకులను మా మధ్యలోనికి నడిపించినందుకై నీకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడండి నాయనా. నీవు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో స్వస్థత ఉన్నది, నీ మాటలో మా బంధకముల నుండి విడుదల ఉన్నది కనుక మాతో మాట్లాడండి. ఈ రోజున మమ్మల్ని దర్శించండి. పరిస్థితులు ఎలా ఉన్నా, వాతావరణం ఎలా ఉన్నా, ఈ రోజున ఒక క్రొత్త ధనము చేత మేము ఇంటికి వెళ్ళాలి. నీ వాక్యము చేత నింపబడి మమ్మను మేము సరి చేసుకొని నీ వాక్యపు వెలుగులో బ్రతుకుతామని తీర్మానముతో కూడిన జీవితాన్ని నీకు సమర్పించిన వారమే ఇంటికి వెళ్ళాలి నాయన. సంఘం యొక్క ప్రయాస, సేవకుని యొక్క ప్రయాస, ఈ కార్యక్రమాల కొరకు మేము పడుతున్న ఈ ప్రయాస వ్యర్థము కాకుండా అయ్యా ఈ కార్యక్రమాన్ని బలపరచండి, మా జీవితాలను నీ కృపలో స్థిరపరచండి అంటూ ఆ దేవదేవుని నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషముతో ఆరాధించుదాము. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా శైలమా నా దుర్గమా ఆరాధనా నీకే, నా శైలమా నా దుర్గమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో రేయింపగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. ఆనందించుదాం, ప్రభువులో ఆనందించుదాం. ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి అని పౌలు భక్తుడు చెప్పినట్లుగా మన చింతలు మర్చిపోదాం, మన బాధలు మర్చిపోదాం, సంతోషముతో ప్రభువును స్తుతించుదాం. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, రాజాని భవనములో రేయింపగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసయ్యా, అవును నాయన, నా చింతలు మరిచిపోయి, నా చింతలన్నీ మరిచిపోయి నీ సన్నిధిలో ఆనందించే కృపను నాకు దయచేయము నాయన. ఈ లోకములో మా కుటుంబంలో ఎన్నో చింతలు వేధిస్తా ఉన్నాయి, పీడిస్తా ఉన్నాయి.
మా చింతలు తీర్చే దేవుడవు, అవును ప్రభువా, మా బాధలు బాపే దేవుడవు. యేసయ్యా, నువ్వు ఎంతో గొప్ప దేవుడవు. అవును తండ్రి, నువ్వు ఎంత మంచి దేవుడవేసయ్యా, దేవా, ఎంత మంచి దేవుడవేసయ్యా అంటూ ఆ దేవదేవుని నామాన్ని కీర్తించుదాము. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఆమేన్. నాకున్న స్వరములెత్తి హృదయపూర్వకముగా మనసారా ప్రభువును ఆరాధించుదాం. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నిన్ను నేను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును యేసయ్యా, నా చింతలు తీర్చబోతున్నందుకై నీకు వందనాలు. ప్రేమణ దౌం బిడ్లారా, చింతలు బాధలు తీర్చగలిగిన, నీ బాధలను బాపగలిగిన దేవుడి సన్నిధికి మనం వచ్చాము. ఈరోజు నన్ను చింత యావత్తు ఏమి నీకున్నదో ఆ ప్రభు మీద వేద్దాం. నీ చింత యావత్తు నా మీద వేయుడని దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా మన చింతలు బాధలు దేవుని మీద వేసి ఆయన మాటలు వెలువడుచుంటుండగా శ్రద్ధగా విని ఆలకించి వాటి ప్రకారము జీవిస్తానని నువ్వు ఎప్పుడైతే తీర్మానము చేసుకొని ఈ స్థలములో నీవు గడుపుతావో, ఇదిగో ప్రేమణ దోంబిడ్లారా, నీ చింత యావత్తుని రోజున తీర్చుటకు ఈ దేవుడు సమర్థుడు. నా యేసయ్య సమర్థుడు. అయ్యా, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. నా బ్రతుకులకు, నా జీవితానికి, నా కుటుంబానికి అవసరమైన నీ దివ్యమైన వాక్కులను వినిపించండి ప్రభువు అంటూ ఆ దేవదేవుని నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో గడుపుదాం. అయ్యా, నాతో మాట్లాడండి. నేను ఊరికే వెళ్ళకూడదు నాయన, నేను ఊరికే వెళ్ళకూడదు నాయన. నా జీవితాన్ని దర్శించు నాయన. నా బ్రతుకుని రోజున సరిచేయి నాయన. ఒక క్రొత్త ధనముతోని, క్రొత్త ఆశీర్వాదముల చేత, నీ వాక్యపు వెలుగు చేత మేము నింపబడి వెలిగించబడి వెళ్ళాలి. ఆ వెలుగు ఇతరులకు అంటాలి. మా జీవితాన్ని నూతన పరచండి అయ్యా, మాతో మాట్లాడండి అంటూ వేడుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అవును ప్రభా, ఈ రాత్రికాల సమయంలో వాతావరణం అనుకూలపరచి ప్రభువా శ్రేష్టంగా ఇక్కడ మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ప్రభా, అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెలుచూ ఉండగా ప్రభా, నీ దీనదాసుని మరుపరుచుకొని శ్రేష్టమైన వాక్యాన్ని మాకు బోధించమని అడుగుతూ ఉన్నాం. ప్రభా, ఇంకా మా జీవితాలను మేము సరిదిద్దుకునే కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. నీ వాక్యం చేత కట్టబడే కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభా, నీకు అసహ్యకరమైన జీవితం మా జీవితంలో ఉందేమో ప్రభా, ఈరోజు నీ వాక్యం చేత నువ్వు మమ్మల్ని గద్దించి ప్రభా మా జీవితంలో సరిచేసుకునే కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. అనేక మార్లు తప్పిపోతూ ఉన్నాం, అయినప్పటికీ కూడా ప్రభువా నీ వాక్యం చేత నువ్వు మమ్మల్ని గద్దిస్తూ ఉన్నావు ప్రభా. ప్రభా, ఈ దినం కూడా ప్రభా నీ వాక్యం చేత నువ్వు గద్దించి ప్రభా మా జీవితాలను మార్చుకునే కృపను మాకు దయచేయమని
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.